ప్రపంచవ్యాప్తంగా అమెరికాలో 50 రాష్ట్రాలలో 18 రాష్ట్రాలలో స్పెషల్ స్క్రీన్స్ ఏర్పాటు చేశారు. యూరప్లో 28 దేశాలలో సుమారు 14 దేశాలలో ఈ కౌంటింగ్ సరళిని లైవ్గా అందించేటటువంటి ఫెసిలిటీని ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయి. ఎట్లా ఉండబోతుందండి రేపు జరిగేటటువంటి కౌంటింగ్ ప్రక్రియ? జడ్జ్మెంట్ డే టెన్షన్ ఎట్లా ఉండబోతుంది? డెమోక్రటిక్ కంట్రీస్లో అతిపెద్ద ఓటర్స్ కలిగినటువంటి దేశం భారతదేశం. ఇది సహజంగానే ఓటర్స్ నెంబర్స్ చూసి ఈ సక్సెస్ఫుల్ ఎలక్షన్ చూసి ఫారిన్ కంట్రీస్లో సామాన్య ప్రజలు ఆశ్చర్యపోతారు. ఇది ఒక అంశం. రెండవది, ఎస్టాబ్లిష్ లీడర్ కాబట్టి, 2 times ఎస్టాబ్లిష్డ్ లీడర్ కాబట్టి ఇతర దేశాల్లో ఉన్నటువంటి సంబంధాల్లో వాళ్ళ యాంగిల్స్లో ఎలక్టెడ్ అవుతారా లేదా అనేటువంటి ఒక ఇంట్రెస్ట్ చూపించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇవాళ అమెరికా ఏషియాలో రష్యాని చైనాని కంట్రోల్ చేయాలంటే భారతదేశం ఉండాలి, భారతదేశంలో మోడీ ఉండాలి అనుకుంటుంది అమెరికా. కాబట్టి అలా ఎక్కువ ఎదురు చూసేటువంటి అవకాశం ఉంది. అట్లాగా యూరోప్ కూడా అలాగే ఎదురు చూసే అవకాశం ఉంది. అందుకని ఇంటర్నేషనల్గా ఈ ఇంట్రెస్ట్ కొనసాగుతుంది. అట్లాగే మన సరౌండింగ్ కంట్రీస్లో మాల్దీవ్స్ కానీ, శ్రీలంక కానీ, బంగ్లాదేశ్ కానీ కాస్త మనకన్నా చైనాతోటి ఫేవరబుల్ రిలేషన్స్ ఉన్నాయి వాళ్ళకు. అటువంటప్పుడు మళ్ళీ మోడీ వస్తే మా రిలేషన్స్ ఎట్లా ఉంచుకోవాలి అనేటువంటి ఒక ఆదుర్ద అదే దేశాల్లో కూడా ఒక చర్చనీయాంశంగా ఉంది. అందుకని ఇంటర్నేషనల్గా ఖచ్చితంగా మన ఫలితాల కోసం ఎదురు చేసేటువంటి ఒక అట్మాస్ఫియర్ ఉంది. ఇది ఒక అంశం. దేశీయంగా చూస్తే సహజంగానే మైనారిటీలు, కింది స్థాయి వర్గాలు ఎకనమిక్ ఫ్రంట్లో రాజకీయ సుస్థిరత వచ్చింది 10 ఏళ్ల నుంచి. కానీ ఎకనమిక్ ఫ్రంట్లో ఇంకా గ్రోత్ రేటు మరి ఈ 3 years నుంచి దరిదాపు 8% ఉందంటున్నారు. కానీ ఈ బెనిఫిట్స్ అన్ని బాటం లెవెల్కు పర్క్యులేట్ కావాలంటే మోడీ విధానాలు మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ భారతదేశం యొక్క ఎకనమిక్ సస్టైనబిలిటీ అయినా లేక పొలిటికల్ సస్టైనబిలిటీ అయినా ప్రజల యొక్క పార్టిసిపేషన్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మెజారిటీ ప్రజల్ని ఈ ఎకనమిక్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ చేసేటువంటి విధానాలని ఇంకా మాసివ్గా రూపకల్పన చేస్తేనే మనకి ఇంకా మిగతా ప్రజలు కూడా దీంట్లో ఈ సక్సెస్ని ఎంజాయ్ చేసే అవకాశం ఉంది. అట్లాగే మైనారిటీస్ భయపడుతున్నారు. అధికారంలోకి వస్తే మేమేమైపోతాం అనే భయం వల్ల ఉన్నది వాస్తవం. కానీ నేను చూస్తున్నటువంటిది ఏంటంటే ఎలక్షన్స్ అప్పుడు అంత అగ్రెసివ్గా బీజేపీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఉండట్లేదు. ఎందుకంటే దేశాన్ని పరిపించలే, లా అండ్ ఆర్డర్ ఇస్ ది ప్రీరిక్విజిట్ ఫర్ డెవలప్మెంట్ కాబట్టి అది ఎసెన్షియల్ కాబట్టి దాన్ని డిస్టర్బ్ చేసుకునేటువంటి ఉద్దేశం లేరు. 1-2 చట్టాలు పూనుకోవచ్చు. అయినా దానికి ఫస్ట్ నేషనల్ సుస్థిరత అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆ ఆస్పెక్ట్లో మోడీ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్కు భిన్నంగా కాంగ్రెస్ పార్టీ ఇంకా మేము ఎగ్జిట్ పోల్స్ నమ్మం, అవి ప్రో మోడీ ఉన్నటువంటి ఛానల్స్ కాబట్టి మాకు ఇంకా కొంత ఆశ ఉంది అని ప్రకటించడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. మహారాష్ట్రలో కానీ, ఉత్తరప్రదేశ్ కానీ, బీహార్లో కానీ ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నట్టుగా అబ్సల్యూట్ రిజల్ట్స్ బీజేపీకి ఉండకపోవచ్చు అనేది వాళ్ళ నమ్మకం. ఎందుకంటే గతంలో ఉత్తరప్రదేశ్లో సొంతంగా కాంగ్రెస్ 67 సీట్లకు పోటీ చేసింది, ఎంపీ సీట్లకు. అప్పుడు ఓట్ల చీలిక ఏర్పడింది. ఇప్పుడు కలిసి పోటీ చేశారు కాబట్టి ఫేవరబుల్ వస్తాయని వాళ్ళు భావిస్తున్నారు. అట్లాగే మైనారిటీస్, కింది స్థాయి వర్గాలు ఒక నిర్ణయించుకొని ఉన్నారు కాబట్టి అట్లా అబ్సల్యూట్ అనేటువంటిది కరెక్ట్ కాదు, స్వీప్ అనేది కరెక్ట్ కాదని వాళ్ళకున్నట్టు నమ్మకం. అట్లాగే బీహార్లో నితీష్ కుమార్ డోల్ డ్రమ్స్లు ఉన్నారు, డిగ్రేడ్ అయి ఉన్నాడు కాబట్టి ఇక్కడ పర్ఫెక్ట్గా లెఫ్ట్, కాంగ్రెస్, ఆర్జేడీ ఉంది కాబట్టి ఈ ఎగ్జిట్ పోల్స్ బీహార్లో కూడా నిజం కాకపోవచ్చు. అట్లాగే మహారాష్ట్రలో కూడా కొంతమేరకు నిజం కాకపోవచ్చు, ఒరిస్సాలో కూడా కొంతమేరకు నిజం కాకపోవచ్చు అనేటువంటి కొన్ని ఆశలు కాంగ్రెస్కు ఉన్నాయి. అట్లాగే రాజస్థాను, గుజరాత్, మధ్యప్రదేశ్ ఇటువంటి దగ్గర స్వీప్ అవుతుందంటే ఎవరు పెద్దగా భిన్నాభిప్రాయంతో లేరు. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ ఒంటరి పోరు చేస్తుంది.